హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. సో ఎన్నో రోజులైనాక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. నాకు అసలు టైమే మొత్తం బిజీ అయిపోయిందనమాట. నా లైఫ్ స్టైల్ అసలు ఒక సెకండ్ కూడా ఉండట్లేదు. లైట్గా సమ్ రెస్ట్ తీసుకోవడానికి కూడా అంత టైం ఉండట్లేదు నాకైతే. అంత బిజీ అయిపోయినాను నేను. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం అప్లోడ్ చేస్తున్నానంటే నా బ్యాంగిల్ కలెక్షన్, లైక్ పెళ్ళి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర, ఏమేమి కలెక్షన్ ఉన్నాయో చూపిస్తున్నాను. సో లెట్స్. ఇవన్నీ నా బ్యాంగిల్ కలెక్షన్. ఇన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. అంత ఎక్కువ ఏం లేవు నా దగ్గర బ్యాంగిల్స్. ఇన్ని రోజులు చాలా ఉన్నాయేమో అనుకున్నాను. అన్నీ తీసి బయట పెడితే తెలిసింది నా దగ్గర ఇన్నే బ్యాంగిల్స్ ఉన్నాయా అనిపించింది. సో ఇప్పటి నుంచి షాపింగ్ చేస్తే బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తాను ఇక. సో నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇవి, అంటే లైక్ కొత్తగా ఏవొస్తే అవి చూసి తీసేసుకుంటాను. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట, లావెండర్ కలర్లో. అండ్ నా శారీకి మ్యాచింగ్ లెక్క తీసుకున్నాను. నా దగ్గర ఒక శారీ ఉంది, దాంట్లోని ఇది ఈ కలర్లో కూడా నచ్చింది నాకు, యాష్ కలర్. ఇవి కూడా తీసుకున్నాను, లైక్ సేమ్ స్టైల్ బట్ డిఫరెంట్ కలర్ అన్నమాట. ఇవి సైడ్ వేసేసుకునే బ్యాంగిల్స్, సైడ్కి వేసుకునేటివి. సో మనం నార్మల్గా ఏ దానికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే ఇలా టూ ఇలా వేసేసుకుంటే మంచి లుక్ అనిపిస్తుంది. ఇవన్నీ అవే, ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి నేను చార్మినార్లో తీసుకున్నాను. చాలా ఉన్నాయి చార్మినార్లో, చాలా మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంటుంది. కానీ మనకు అంత టైం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఓపిక కూడా ఉండాలి తీసుకోవడానికి. అండ్ ఇవి పింక్ కలర్, ఇవి డిఫరెంట్ మోడల్ అన్నమాట. ఇవేమో ఇలా వచ్చాయి, బాగుంటాయి బ్యాంగిల్స్, లైక్ డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇవి మా అక్క తీసుకొచ్చింది నాకు, తను మహాకుంకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అక్కడి నుంచి. ఇవి మెయిన్ బ్యాంగిల్స్. ఇవి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అనమాట. అంటే మొత్తం కొంచెం డల్ అయిపోయినాయి. సో అవి ఇవి ఇన్ని డేస్ అని, అంటే బాగానే 1 మంత్ వరకు పెట్టేసుకున్నాను, హ్యాండ్స్కి వేసుకొనే ఉన్నాను. సో బ్రేక్ అయిపోయినాయి. ఆ తర్వాత అన్నీ తీసి జాగ్రత్త పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ రాసి పెట్టుకున్నాను మ్యారేజ్ డేట్ విత్, ఇది నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అని రాసి పెట్టుకున్నాను గుర్తు ఉండాలని. ఇవి నా శ్రీమంతం బ్యాంగిల్సే. సో అందరూ టూ బ్యాంగిల్స్ అని వేస్తుంటారు కదా. సో అవే బ్యాంగిల్స్ నాకు మంచిగా అనిపించినాయి, సెట్ లాగా అనిపించింది. అందుకే పక్కకి తీసి అలానే పెట్టేసుకున్నాను. చాలా బాగున్నాయి, కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్, మంచి షైన్ అవుతాయి. ఇది నా శ్రీమంతం బ్యాంగిల్ సెట్. సో ఏవి లేవు సెట్స్ అయితే, అంటే లైక్ గుర్తుగా పెట్టుకుందంటే ఒకటి మ్యారేజ్ బ్యాంగిల్స్, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి శ్రీమంతంది బ్యాంగిల్స్ సెట్ పక్కకి అట్లా గుర్తుగా పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఇలా బాక్సెస్లో పెట్టుకుంటాను డస్ట్ పడకుండా. మళ్ళీ దానిపైన కవర్స్ తోటి ఇట్లా ప్యాక్డ్ అన్నా లేకపోతే పేపర్ తోటి ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఇందాక లావెండర్ యాజ్ వెల్ యాజ్ యాష్ కలర్ చూపించాను కదా, సేమ్ అదే మోడల్లో ఈ కలర్ కూడా తీసుకున్నాను. చూస్తే మంచిగా అనిపిస్తాయి కదా. సో ఏ కలర్ సేమ్ మోడల్ అని కాకుండా కలర్స్లో తీసుకున్నాను. ఇదేమో గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్, అన్నిట్లోకి మ్యాచ్ అయిపోతాయి. ఇవి వెల్వెట్ క్లాత్ లాగా ఇట్లా ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. దీంట్లో నేను 3 కలర్స్ తీసుకున్నాను, బ్లూ, ఇది గ్రీన్,
అండ్ రెడ్, ఇలా 3 కలర్స్లో తీసేసుకున్నాను ఇవి కూడా బాగుంటాయి బ్యాంగిల్స్. ఇవి నేను చార్మినార్లో తీసుకున్నాను. లైక్ పూజలలో అలాంటి వాటికి రెడ్ కలర్లో మంచిగా అనిపించింది. సో అందుకే తీసుకున్నాను. బాగుంటుంది వేసుకుంటే. సెట్ అక్కడిక్కడ మిస్ మ్యాచ్ అయింది. సెట్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బ్యాంగిల్స్. ఈ సెట్ కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తాయి. ఫుల్ నిండుగా ఉంటాయి. ఇది మిడిల్లో ఇట్లా గ్యాప్ లాగా ఉంటుంది పెద్దగా. సో ఇలా ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను. మిడిల్లో ఇలాంటి కొంచెము పాష్గా స్టైల్గా అయింది కదా ఇలాంటి బ్యాంగిల్స్. సో దానివల్ల ఇలాంటివి తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టంతో వేసుకుంటాను. నాకు అట్లీస్ట్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంత నన్ను ఉండాలి అంత నిండుగా వేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. బ్యాంగిల్స్ నిండుగా వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది మనము ఏ శారీ కట్టుకున్నా. అండ్ దానికి మ్యాచింగ్ కలరే అని కాకుండా వేరే అయినా వేసుకోవచ్చు. నేను మ్యాచింగ్ కలర్ వేసుకుంటాను. ఆల్మోస్ట్ 1 డే బిఫోరే నేను ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్తే ప్రిపేర్డ్గా బ్యాంగిల్స్, జ్యువెలరీ, శారీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను శారీ నాకు పెద్ద టాస్క్ అనమాట శారీ కట్టుకోవడము. కరెక్ట్ కట్టుకోవడానికి అట్లీస్ట్ నాకు 1/2 అవర్ అన్న పడుతుంది. అండ్ రెడీ కానీకే జస్ట్ 5-10 మినిట్స్లో నేను రెడీ అయిపోతాను. సో శారీకే పెద్ద టాస్క్ కాబట్టి జ్యువెలరీ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే శారీ కట్టేసుకోగానే ఫాస్ట్గా అంతా బ్యాంగిల్స్ అంతా జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోతాను అనమాట. అందుకే 1 డే బిఫోరే నేను బ్యాంగిల్స్ సెట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా బ్యాంగిల్స్ బాగుంటాయి. లైక్ పింక్ కలర్ శారీస్కి అండ్ 2 కలర్ శారీస్కి మ్యాచ్ అవుతాయి. సో నేను పింక్ అండ్ విత్ ఎల్లో కలర్ శారీ ఉండే నా దగ్గర, దానికోసమని ఇవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నవరాత్రి వస్తుంది కాబట్టి నవరాత్రికి లైక్ 9 కలర్స్ బ్యాంగిల్స్ వేసుకుంటారు 9 డేస్కి. అండ్ 5 కలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా వేసుకుంటారు. సో నాకు కూడా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ నవరాత్రికి నేను అట్లా బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఈ ఇయర్ నేను ఇంట్లో ఉన్న వాటితోటి కలర్స్ తోటి నవరాత్రి బ్యాంగిల్స్ సెట్ చేసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఆ ఐడియాస్ కూడా ఇస్తాను చూడండి. ఇంకా ఉన్నాయి కొన్ని బ్యాంగిల్స్, అవి కంప్లీట్ అయ్యాక ఆ ఐడియాస్ స్టార్ట్ చేసాము. అండ్ ఇది బ్యాంగిల్స్ సెట్. ఇది కూడా ఇదేమో ఫంక్షన్కి అని తీసుకున్నాను. శారీ పైకి మ్యాచింగే మంచిగా ఉంటాయి. ఇవి మాత్రం ఫుల్ హెవీ. ఇది కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. చార్మినార్లో బ్యాంగిల్స్ మంచిగా అనిపిస్తే యాజ్ వెల్ as వాళ్ళు మొత్తం సెట్ చేసి ఇచ్చినాక వాళ్ళు చెప్పే ప్రైస్కి షాక్ అయిపోతాము. అంత ప్రైస్ చెప్తారు. నెక్స్ట్ ఇవి బ్లూ కలర్ బ్యాంగిల్స్. అంత ఎక్కువ లేవు. నేను ఇప్పుడు ఇవన్నీ చూసామని బ్యాంగిల్స్ తీసాను. చూస్తే నా దగ్గర ఇన్నే బ్యాంగిల్స్ ఉన్నాయా అనిపించింది నాకు. ఏమో ఇన్ని రోజులు అసలు టైమే కుదరలేదు నాకు. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకోవడానికి కూడా టైం సరిపోలేదు. ఇవి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఎక్కువ వేసుకోవాలంటే వేసుకుంటాను, మ్యాచింగ్ వేసుకుంటాను అండ్ నిండుగా వేసుకుంటాను. కరెక్ట్ మ్యాచింగ్ దొరకకపోతే వేరే వేసుకొని నిండుగా వేసేసుకుంటాను హ్యాండ్స్కి. అట్లా వేసుకుంటాను అనమాట నేను బ్యాంగిల్స్. అండ్ ఇవి గ్రీన్ విత్ పర్పుల్. సో నా దగ్గర ఈ 2 కాంబినేషన్స్లో ఒక శారీ ఉంది, దానికోసమని తీసుకున్నాను. అట్లనే సెట్ చేసి ఉన్నాయి, అట్లనే ఉన్నాయి కూడా. సో ఇవే అనమాట నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్. జస్ట్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఏమో బ్యాంగిల్స్ లైక్ డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి చాలా ఇష్టము, మెటల్వి. అండ్ డిఫరెంట్ ఉన్నాయి ఇందులో నా దగ్గర. ఇవి కూడా అవే. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి మంచి సెట్ అవుతాయి ఈ బ్యాంగిల్స్. నవరాత్రికి బ్యాంగిల్ సెట్ ఎలా చేద్దామో చూస్తాము ఇప్పుడు. లెట్స్ ట్రై. మన ఇంట్లోనే ఉన్న బ్యాంగిల్స్ తోటి ఎలా కలుపుకొని వేసుకోవచ్చు. జస్ట్ 9 కలర్స్ కానీ అన్నీ పర్టికులర్ ఏం లేదు, మనం 5 కలర్స్ అయినా వేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను 5 కలర్స్ 9 కలర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకొని ఎట్లా వేసుకుంటే మంచిగా అనిపిస్తుందో చూపిస్తాను. సో నా దగ్గర ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా బ్యాంగిల్స్. సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇవి నేను 5 తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్
బ్లూ కలర్, మళ్ళీ రెడ్, ఇలా చూస్తేనే మంచి లుక్ వస్తుంది. సో ఇట్లున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి వైట్ స్టోన్స్ తోటి, వైట్గా షైన్ అయ్యే స్టోన్స్ తోటి యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే అవి మిడిల్లో గ్యాప్ వస్తాయి కదా, అవి మంచి షైన్ అవుతాయి అండ్ డిఫరెంట్ లుక్ కూడా వస్తాయి. ఇలా అండ్ ఇంకా 5 కలర్స్ యాడ్ చేసుకుందామని. సో 5 కలర్ బ్యాంగిల్స్ ఇవి ఎలా చూసారా, 5 కలర్స్ తోటి బ్యాంగిల్ ఫర్ నవరాత్రి ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ అనే కాకుండా మీరు లైక్ డిఫరెంట్గా షైన్ అవుతున్న బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నిండుగా అనిపించినాయి అనుకో, మనం 5 సెట్స్ తీసుకుంటున్నాం కదా, అవి 5 పెట్టుకోకుండా 4 3 అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నాను. ఇలా మంచిగా అనిపిస్తుంది. ఇవి నవరాత్రి బ్యాంగిల్ సెట్స్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఐడియాస్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్తో ట్రై చేద్దాము ఎలా కనిపిస్తుందో. సో ఇవి 4 కలర్స్ ఉన్న మనం సైడ్ గోట్స్ వేస్తాం కదా, వాటితోటి కవర్ అయిపోయి అవి 5 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయిపోతాయి. సో వీటితో పాటు నేను ఈ గోల్డ్ బ్యాంగిల్స్ షైన్ అవుతాయి కదా, వీటిని మ్యాచ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఎప్పుడైనా ఒక డార్క్ కలర్ పక్కకి లైట్ కలర్ అలాంటివి మ్యాచింగ్ పెట్టాలన్నమాట. సో అప్పుడే బ్యాంగిల్స్కి లుక్ అనేది వస్తుంది. సో ఇది ఇంకో సెట్. మేబీ ఇన్ కేస్ మనకి ఇవి అంత షైన్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. సో లెట్స్ యూజ్ డిఫరెంట్ కలర్ సైడ్స్కి. సో షైన్ అవుతే ఇవి హైలైట్ అవుతాయి మిడిల్లో ఉన్న బ్యాంగిల్స్. అంటే కార్నర్స్ బట్టి మిడిల్లో ఉన్న బ్యాంగిల్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. సో చూసారా, ఇప్పుడు షైన్ అవుతున్నాయి. సో ఇవి 4 కలర్స్ విత్ ఇది యాడ్ చేస్తే 5 కలర్స్ అవుతాయి. ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇవి 4 వద్దు అనుకుంటే 3 చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 2 అయినా చేసుకొని సింపుల్గానే వేసుకోవచ్చు. అండ్ మనం డైలీ ఇంట్లో హౌస్ వైఫ్స్ వేసుకుంటారు కాబట్టి వాటర్లో పని చేస్తారు. సో మనకు ఇరిటేషన్, ఎలర్జీ లాంటిది అనిపిస్తే జస్ట్ ఇవి 2 మిడిల్లో 2 వేసుకున్న చాలు. ఇలా కనిపిస్తుంది. సో ఇదైతే నా శ్రీమంతం బ్యాంగిల్ సెట్ ఆల్రెడీ ఉంది. సో ఇది కూడా ట్రై చేద్దాం. సో ఇది ఎన్ని కలర్స్, 9 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా నవరాత్రి మంచి షైన్ అవుతున్నాయి కదా. ఇలానే కాకుండా మీరు ఇలా 9 కలర్స్ ఏవైనా మధ్యలో వైట్ స్టోన్స్ అనేది అట్లా షైన్ అయ్యే బ్యాంగిల్స్ కాకుండా ఇవి వేసేసుకున్నారంటే మంచి లుక్ అనిపిస్తుంది. వీటికి కూడా ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ ఉంటే వాటికి వైట్ స్టోన్స్ యాడ్ చేసి ఏంటంటే లుక్ మంచిగా అనిపిస్తుంది, హైలైట్ అవుతాయి. ఇది కూడా ఇలా కూడా మనం బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు ఈ కలర్స్లో కూడా.
అండ్ వాటర్‌లో ఎక్కువ మనకు ప్రాబ్లమ్ అయితది, ఎలర్జీ అట్లా అయితదంటే ఇంత ఇంత యేసుకున్నా ఓకే. ఇట్లా గూడా ట్రై చేసుకోవచ్చు. అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటది, కొంతమందికి ఉండది. ఇన్ కేస్ బయటికి ఏమి ఎళ్తాము, ఏం తీసుకొచ్చుకుంటాం అనుకునే వాళ్ళైతే ఇంట్లో ఇలా యేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! సో, ప్లెయిన్ బ్యాంగిల్ కలర్స్ ఉన్నాయనుకో, వాటిలో గూడా వైట్ స్టోన్స్ తోటి యాడ్ చేసి యేసుకోవచ్చు. నా దగ్గర ఉండేటివి ఆ బ్యాంగిల్స్ ఇప్పుడు లేవు. అందుకే ఇవే ఉన్నాయి. వీటితోటే చూయిస్తున్నాను. బ్యాంగిల్ కలెక్షన్. సో, నా దగ్గర అంత బ్యాంగిల్ కలెక్షన్ లేదు. అందుకే నేను ఎక్కువ ఐడియాస్ ఇయ్యలేకపోయాను. ఇన్ కేస్ అంత టైం నాకుంటే నేను బయటకెళ్ళి నవరాత్రి బ్యాంగిల్ సెట్స్ ఎలా ఉన్నాయో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాననమాట. సో, అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.